హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ మినపిండి చక్రాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది క్రిస్మస్ అని చెప్పేసి ఇంట్లో చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది ఇలా వేసాం అన్నమాట ఫ్రెండ్స్. దీనికి ఏంటంటే ఫ్రెండ్స్, ఒకసారి అమ్మ వేస్తున్నారు చూడండి. దీని కేజీ పిండి అనమాట. కేజీ బీప్ పిండి అంటే బియ్యం నానబెట్టి ఎండలో ఎండబెట్టేసి మరబట్టిచ్చేసాం అనమాట. పిండి పెట్టేసి దాంట్లో ఏమో 150 గ్రాములేమో బియ్యం, 150 గ్రాములేమో మినపప్పు కలిపేసి అది కూడా ఎండబెట్టేసి అందులో మొత్తం 3 కలిపేసి పౌడర్ మిక్సీ పట్టించేస్తాం. మిక్సీ పట్టించి దాన్ని ఈ విధంగా కలిపి ఈ విధంగా చక్రాలుగా చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఈ మినపిండి చక్రాలు అన్నమాట. అది ఆ విధంగా అది ఫ్రై అవుతుందన్నమాట. ఈ మొత్తాన్ని ఫ్రై అయినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఈ చక్రాలు చూడండి, అంటే పెద్ద సైజు కాదు ఫ్రెండ్స్. మరీ చిన్న సైజు కూడా కాదు, మీడియం సైజు అనమాట. ఈ మినపిండి చక్రాలు అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రై అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దాన్ని ఆ విధంగా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. అది ఆ గిద్దలో ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది నచ్చింది అనుకుంటా. ఈ మినపిండి చక్రాలు అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్రై అవుతుంది అన్నమాట. చూడండి, ఈ విధంగా మధ్యలో ఫ్రై అటు ఇటు తిప్పుకోవాలన్నమాట ఫ్రైకి. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది మినపిండి చక్రాలు అన్నమాట ఫ్రెండ్స్.